అందరికీ నమస్తే అండి. దీనికి ముందు వీడియోలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న క్వార్టరీ ఏంటి, ఎవరెవరు ఆ వ్యక్తులు ఎవరు, వాళ్ళ పాత్ర ఏంటి అనేది నేను చెప్పాను. సో ఇప్పుడు మరి ఎలాగ క్వార్టరీ అనే సందర్భం వచ్చింది కాబట్టి ఈ క్వార్టరీ అనే పదం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఉండేది అని గత 25 ఏళ్ళగా మనం వింటూనే ఉన్నాం. ఈ పదాన్ని చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఒక క్వార్టరీ ఉంది, ఆయన ఎవరు కలవనివ్వరు, రిపోర్ట్లు మార్చేస్తారు, ఆయనకు ఒరిజినల్ ఫీడ్బ్యాక్ వెళ్ళదని పదే పదే చెప్పుకునేవాళ్ళు. సో ఈ క్వార్టరీ అనేది తెలుగుదేశం పార్టీలోనే ఫస్ట్ పుట్టింది. సో మరి టీడీపీలో క్వార్టరీ గురించి కూడా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుందాం. ప్లస్ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ కూడా క్వార్టరీ ఉందండోయ్, అది కూడా చెప్పుకుందాం. తప్పు పట్టిన వాళ్ళు తప్పు పట్టండి, తిట్టుకునే వాళ్ళు తిట్టుకోండి, కానీ ఉన్నదన్నట్టు చెప్పడం నా ఉద్దేశం. సో తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి చుట్టూ క్వార్టరీ అంటే నేను గతం గురించి చెప్తాను తప్ప ఇప్పుడు గురించి చెప్పడానికంటూ ఏమీ లేదు. గతంలో చంద్రబాబు గారి చుట్టూ క్వార్టరీ అంటే సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, వివివి చౌదరి గారు, టీడీ జనార్దన్ గారు, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, వీళ్ళు ఉండేవాళ్ళు గతంలో. అంటే 2019కి ముందు వరకు చంద్రబాబు నాయుడు గారిని కలవాలంటే ఫస్ట్ వీళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. ఏ ఫైల్ ఉన్నా, ఏ పని ఉన్నా, ఏ సంతకం కావాలన్నా, ఏ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అంశం కావాలన్నా, నిధులు కావాలన్నా, ప్రాజెక్ట్ కావాలన్నా, పని కావాలన్నా, లైసెన్స్ కావాలన్నా, కాంట్రాక్ట్ కావాలన్నా, ఫైనాన్షియల్ వ్యవహారాలు నడపాలన్నా, టికెట్ కావాలన్నా సరే వీళ్ళ ద్వారానే నడిచేది. ఈవెన్ ఐవీఆర్ఎస్ సర్వే రిపోర్ట్లైనా, ఎమ్మెల్యేల పనితీరు సర్వే రిపోర్ట్లైనా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లైనా, ట్రాన్స్ఫర్లైనా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న వ్యక్తుల ద్వారానే చంద్రబాబు గారి దగ్గరకు వెళ్ళేవి. వీళ్ళందరూ కూడా 2019కి ముందు వరకు చంద్రబాబు నాయుడు గారు చుట్టూ ఉన్న క్వార్టర్ వీళ్ళు సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, టీడీ జనార్దన్ గారు, వివి చౌదరి గారు అండ్ ఖమ్మంపాటి రామ్మోహన్ గారు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. సో మరి ఆ తర్వాత 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత కొంతమంది బయటికి వెళ్ళిపోవడం, కొంతమంది ఇన్యాక్టివ్ అయిపోవడంతో పార్టీ అధికారంలో ఉన్నప్పుడే క్వార్టరీలు ఉంటాయి తప్ప పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ క్వార్టరీ వాళ్ళు ఎవరు ఉండరు. ఈ గోళ్ళన్నీ కూడా ఎటు పని ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సో మరి ఇప్పుడు చంద్రబాబు గారి చుట్టూ క్వార్టరీ ఏమైనా ఉంది అంటే లేదు. చంద్రబాబు గారి కంటే ఇప్పుడు పవర్ సెంటర్ లోకేష్ గారే. చంద్రబాబు గారు కేవలం పరిపాలన మాత్రమే చేస్తున్నారు. లోకేష్ గారు రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు, పనులు ఇస్తున్నారు, మొత్తం చక్కబెడుతున్నారు, అసలైన రాజకీయం చేస్తూ పార్టీ మొత్తాన్ని లీడ్ చేస్తున్నారు. కాబట్టి పార్టీలో ఏమైనా ప్రాజెక్టులు కావాలన్నా, పనులు కావాలన్నా, ప్రభుత్వంలో ఏమైనా పెద్ద పెద్ద వ్యవహారాలు నడవాలన్నా, ఏం కావాలన్నా లోకేష్ గారే కీలకం. సో మరి లోకేష్ గారి చుట్టూ క్వార్టరీ ఉండాలిగా, ఉంది. లోకేష్ గారి చుట్టూ క్వార్టరీ ఏర్పడింది. క్వార్టరీ మీన్స్ లోకేష్ గారితో డైరెక్ట్ యాక్సెస్ ఉన్నవాళ్ళు, ఒకప్పుడు డైరెక్ట్ యాక్సెస్ ఉన్నవాళ్ళు, డైరెక్ట్ మాట్లాడేవాళ్ళు, డైరెక్ట్ వాట్సాప్లో మెసేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు లేదు, ఇప్పుడు ఆ సీన్ లేదు. ఎన్నికలకు ముందు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు లోకేష్ గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. సానా సతీష్ గారు రాజ్యసభ సభ్యుడు, అందరికంటే అతిపెద్ద లోకేష్ గారికి అత్యంత సన్నిహితులు. ఈయన చాలా వ్యవహారాలు, చాలా అంతర్గత వ్యవహారాలు ఈయనే నడుపుతుంటారు, కొన్ని ఆఫ్ ద రికార్డ్ వ్యవహారాలకు కూడా. సో ఈయనకున్న పరిచయాలు, పైరవీలు, లాబింగ్ల కారణంగా సానా సతీష్ గారు బాగా పాపులర్ అయ్యారు. పార్టీలో బ్యాక్ అండ్ వర్క్ చాలా చేశారు ఈయన. పార్టీకి ఫైనాన్షియల్గా చాలా చేశారు, బ్యాక్ అండ్ వర్క్ కూడా చాలా చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పటి నుంచి ఈయన బాగా యాక్టివ్ అయ్యారు, లోకేష్ గారికి బాగా దగ్గరయ్యారు. అంతకుముందు నుంచే ఈయన హిస్టరీ చాలా పెద్దది. 2017-18 ఆ టైంలో సిబిఐ కేసులు, మనీ లాండరింగ్ కేసులు, ఈడీ కేసులు అవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా బయటకు వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈయన తర్వాత కొంత కేసినేని చిన్ని గారు కొంత పనులు చేయించడంలో కావచ్చు, లోకేష్ గారికి సన్నిహితంగా మెలవడంలో కావచ్చు, ఉన్న ఎంపీలందరిలో ఈయన కాస్త బెటరు. ప్లస్ పార్టీకి సంబంధించిన నిర్ణయాల్లో కూడా, లోకేష్ గారికి సంబంధించిన నిర్ణయాల్లో కూడా ఈయన ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ తీసుకుంటూ ఉంటారు, కొంచెం సన్నిహితుడు అనమాట. ఆ తర్వాత కిలార్ రాజేష్ గారు అంటారు. లోకేష్ గారి మిత్రుడు, లోకేష్ గారితో పాటు అమెరికాలో ఉన్నారు, అత్యంత సన్నిహితుడు. సో ఈయన పార్టీకి సంబంధించిన నామినేటెడ్ వ్యవహారాలు అవి ఇవి చూసుకుంటారు. నామినేటెడ్ పదవులు, ఆ వ్యవహారాలన్నీ కూడా ఆయన చూసుకుంటారు. ఇది అంటే ఇదంతా కూడా ఇంటర్నల్. ఇందులో చట్టము, తప్పు, లీగలు, ఇల్లీగలు, న్యాయము, అన్యాయం అనడానికి ఏమీ లేదు. జస్ట్ లోకేష్ గారు ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి, అందరికీ యాక్సెస్ ఉండదు కాబట్టి, ఎవరికి ఏం కావాలి అనే దాన్ని బట్టి ఎవరిని కలవాలి అనేదానికే ఈ క్వార్టరీ అనేది. సో ఒకప్పుడు క్వార్టరీ వేరు, లోకేష్ గారి చుట్టూ ఉన్న క్వార్టరీ వేరు. లోకేష్ గారి చుట్టూ క్వార్టరీ ఉన్నప్పటికీ ఏదైనా పని కావాలంటే డైరెక్ట్ లోకేష్ గారి దగ్గరికి కూడా వెళ్ళొచ్చు, ఆ యాక్సెస్ కూడా ఉండేవాళ్ళకు ఉంటుంది. సో దీనివల్ల లోకేష్ గారు నష్టపోయిందంటూ ఏమీ లేదు ప్రస్తుతానికి. గతంలో క్వార్టరీ కారణంగా చంద్రబాబు నాయుడు గారు నష్టపోయారు, కానీ ఇప్పుడు ఈ క్వార్టరీ కారణంగా లోకేష్ గారు నష్టపోతున్నారు అనడానికి ప్రస్తుతానికైతే మనం చెప్పలేం.
ఎందుకంటే అంత నష్టం ఏమీ లేదు. ఈ 9 నెలల్లో వచ్చిన నష్టం అంటూ ఏమీ లేదు. భవిష్యత్తులో ఏమైనా వస్తే అప్పుడు చెప్పుకుందాం. మరి పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఏమైనా క్వార్టరీ ఉందా అని మీకు డౌట్ రావచ్చు. ఉంది. క్వార్టరీ మీన్స్ డైరెక్ట్ యాక్సెస్ పవన్ కళ్యాణ్ గారితో ఉండదు కాబట్టి కొన్ని రిలేషన్స్, కొన్ని వ్యవహారాలు హరిప్రసాద్ గారు, పసుపులేటి హరిప్రసాద్ గారు చూస్తుంటారు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులు. మీడియా రిలేషన్స్ అన్నీ ఒకప్పుడు చూసేవాళ్ళు. ప్రస్తుతం ఎమ్మెల్సీ, పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్లు ప్లస్ మీడియా రిలేషన్స్, పబ్లిక్ రిలేషన్స్, ఈ వ్యవహారాలని ఆయన చూస్తారు. పొలిటికల్ వ్యవహారాలని నాదెళ్ల మనోహర్ గారు చూస్తారు. ఇక ఫైనాన్షియల్ వ్యవహారాలు ప్లస్ కీలకమైన పెద్ద పెద్ద కార్పొరేట్ లెవెల్ అపాయింట్మెంట్లన్నీ కూడా లింగంనేని గారు చూస్తారు. నేను ఏది దాచుకోవట్లా చెప్పేస్తున్నాను. లింగంనేని గారు చాలా సన్నిహితులు అనమాట పవన్ కళ్యాణ్ గారికి, ఆయన చూస్తారు. వీళ్ళతో పాటు శ్రీనివాస్ గారు, ఇది బహుశా ఎవ్వరికీ తెలియని పేరు. నేను ఇప్పుడు చెప్పిన పేర్లన్నా అందరికీ తెలిసినాయే. హరిప్రసాద్ గారు, నాదెళ్ల గారు, లింగంనేని గారు, ఈ పేర్లన్నా అందరికీ తెలిసినాయే. కానీ ఎవరికి తెలియని పేరు శ్రీనివాస్ గారు. ఈయన పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులు. A to Z అన్ని వ్యవహారాలు ఈయనే చక్కబెడతారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి. పొలిటికల్ వ్యవహారాలు, పర్సనల్ వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు అన్నీ కూడా. శ్రీనివాస్ గారు ఎవరు? అత్తారింటికి దారేది సినిమా చూసారా? ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఒక యాక్టర్ ఉంటారు తెలుసా? MS నారాయణ కాకుండా ఇంకొక యాక్టర్ ఉంటారు పవన్ కళ్యాణ్ గారి పక్కనే. ఆ తర్వాత ఇంకో 2-3 సినిమాల్లో ఆయన పవన్ కళ్యాణ్ గారితో పాటు యాక్ట్ చేశారు. ఈయన చాలా తెలివైన వ్యక్తి, రాజకీయంగా మంచి వ్యూహకర్త, ఫైనాన్షియల్గా చాలా మంచి వ్యూహకర్త. సో పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి బాగా కనెక్ట్ అయింది. కాబట్టి ఈయన హైదరాబాద్లో ఉంటూ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఆయన చూసుకుంటారనమాట. ఈయనతో పాటు ఇంకో పర్సన్ గతంలో రఫీ అని ఉండేవాళ్ళు, మరి ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు. సో ఇది ఈ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన క్వార్టర్. అయితే ఈ క్వార్టర్ వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా నష్టమా అంటే పూర్తిగా నష్టం అంటూ ఏమీ లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్ యాక్సెస్ అనేది లేదు. ఆయన కొత్త వ్యక్తులను ఎవరిని కలవరు. ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఒక ఎమ్మెల్యే గారు, ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారికి పెళ్లికి చెప్దామని హైదరాబాద్ వెళ్ళారు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వెళ్ళారు. వెళ్ళి అక్కడ గేటు బయట ఉండిపోవాల్సి వచ్చింది తప్ప, పవన్ కళ్యాణ్ గారు ఇంట్లోనే ఉన్నారు. గేటు బయట సెక్యూరిటీ కార్డు ఇచ్చి రావాల్సి వచ్చింది తప్ప లోపలికి పిలవలేదు. ఇది బయటికి ఎవరికి తెలియదు. మా ఎమ్మెల్యే గారు కడుపులో పెట్టుకొని ఎవరికి చెప్పుకోలేక చాలా బాధతో తిరిగి వచ్చేసాడు ఆయన. అంటే పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్లు కూడా సాధారణ వ్యక్తులకు దొరకట్లేదు. సో దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి లాభమా నష్టమా అనేది భవిష్యత్తు తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. ఇంకా ఇలాగే కొనసాగింది అనుకోండి, నెక్స్ట్ ఏం జరగాలో అది జరుగుద్ది. సో దీనివలన అంటే ఇప్పటికిప్పుడు చెప్పుకోవాలంటే లోకేష్ గారి చుట్టూ ఉన్న వ్యక్తుల వలన, పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఉన్న వ్యక్తుల వలన వాళ్ళకైతే జరిగిన నష్టం అంటూ ఏమీ లేదు. కానీ భవిష్యత్తులో కొంత నష్టం జరగొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. జరుగుద్ది. ఎందుకంటే కొన్ని వ్యవహారాలు ముదురుతాయి. వాళ్ళకి తెలియకుండా కొన్ని వ్యవహారాలు జరిగిపోతాయి, కొన్ని వ్యవహారాలు ముదిరి పాకాన పడతాయి. సో ఇది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అయితే ప్రస్తుతానికి క్వార్టరీ అనేది ఏమీ లేదండి. ఆయన డైరెక్ట్ యాక్సెస్ ఉన్నారు. ఏదో ఆయన అపాయింట్మెంట్లు, ఆయన వ్యవహారాలు, పరిపాలన అవే చూసుకుంటున్నారు తప్ప ఎప్పుడు క్వార్టరీ ఎప్పుడు ఉంటుంది? పనులు, ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, ఫైనాన్షియల్ వ్యవహారాలు, సూట్ కేసులు, పైరువీలు, లాబింగ్లు ఇవి ఉంటే క్వార్టరీ ఉండాలి. ఇవేమీ లేనప్పుడు ఏముంది? ఇప్పుడు చంద్రబాబు గారికి ఇవేమీ లేవు. ఆయన ఫోకస్ అంతా వేరు. అవన్నీ ఇప్పుడు లోకేష్ గారికి అప్పచెప్పేశారు. ఆఫ్ ది రికార్డ్ నిర్ణయాలన్నీ లోకేష్ గారే తీసుకోవాలి. కాబట్టి చంద్రబాబు గారి చుట్టూ ప్రస్తుతానికైతే క్వార్టరీ లేదనే చెప్పుకోవచ్చు.